13వ తారీఖు రోజు తెలంగాణ ప్రాంతంలోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు ఓట్లేయడం జరుగుతుంది. ఈరోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో చెన్నూరు, కోటపల్లి, వేవనపల్లి, జైపూర్ మండలాలకు చెందినటువంటి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శులు, మండల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులతోటి ఈ చెన్నూరు పట్టణంలో ఓడెంకి చందు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకము ఈ దేశాన్ని గత 10 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము, అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కలిసి కాళేశ్వరం కట్టి ఈరోజు రైతుల భూములను, పేదల ఇళ్లను వరదలు ముచ్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బీజేపీకి 400 సీట్లు వస్తే ఇప్పటిదాకా పేదలు పొందుతున్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ చట్టంలో కూలీలకు పని ఎగ్గొట్టడం కోసము 2 కోట్ల విధానాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆదివాసీలు, పేదలు సాగు చేసుకుంటున్న భూములకు కూడా రక్షణ లేకుండా ఫారెస్ట్ శాఖ ద్వారా పేదలపైన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుంది. పట్టాలున్న భూములను కూడా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం సాగు చేసుకుని ఇవ్వడం లేదు. మహిళల పైన అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతుంటే కూడా ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు ప్రజలకు తిండి సమస్య ఉన్నా, ఆ నిరుద్యోగ సమస్య ఉన్నా, అనేక బాధలతో సతమతమవుతుంటే వాటిని పట్టించుకోకుండా కలిసి ఉన్నటువంటి మనుషులను విడగొట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ నరేంద్ర మోడీ ఈరోజు వివరిస్తున్నారు. అందుగురించి చెన్నూరు నియోజకవర్గ ప్రజానికానికి సిపిఎంగా పిలిపిస్తున్నాం. ప్రజలారా, మన ప్రాణాలను మనం రక్షించుకోవడం కోసం, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, అట్లనే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, పేదలకు కల్పించబడ్డటువంటి చట్టాలను కాపాడుకోవడం కోసము ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీని ఓడించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని, సిపిఎం బలపరుస్తున్నటువంటి అభ్యర్థికి ఓట్లేసి మెజార్టీతో గెలిపించి బీజేపీని